పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనము వరకు. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సియాను గూర్చి అతడి ప్రజలకు ప్రసంగించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధన వినయముతోనూ శ్రద్ధతోనూ వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కనులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ సమరియలోని జనులు ఎంతోమంది సంతోషించరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని అపోస్తుల మీదకి పంపించారు. అపోస్తులు విరివిగా దేవుని యొక్క సువార్తని బోధించారు. క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఆ దైవరాజ్యాన్ని భూదిగంతముల వరకు తీసుకొని వెళ్ళేట పరిచర్యలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ పరిచర్యలో దేవుడు ఎవరిని ఏ విధంగా ఎందుకు వినియోగించుకుంటారో మనం అర్థం చేసుకోలేం. తన సేవలో ఎవరినైనా వినియోగించుకోగలడు. నిన్ను కూడా ఆయన పరిచర్యలో ఆయన వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తులు దేవుని యొక్క వాక్య పరిచర్యలో దైవరాజ్య వ్యాప్తిలో బిజీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో 7 డీకన్లని, ఉపగురువులని వారు ఎన్నుకున్నారు. వారిలో ఒకళ్ళు స్టెఫాను గారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చదువుకుంటాం స్టెఫాను గారి గురించి. చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని ప్రసంగించగలిగినటువంటి పటిమ కలిగినటువంటి వాడు. కరుడుగట్టినటువంటి క్రీస్తు విరోధులను సహితము ఒప్పించగలిగినటువంటి ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాడు. చివరికి స్టెఫాను గారిని రాళ్లతో కొట్టి చంపారు. ఆయనకి రక్తపు వస్త్రాలను సౌలు గారి కాళ్ళ ముందు పెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆదిమ క్రైస్తవ సంఘాలలో భయంకరమైన వేద హింసలు వచ్చాయి. దారుణంగా వారు హింసించబడ్డారు. ఇళ్లల్లో నుంచి బయటికి గుంజారు, చంపారు, హింసలకు గురి చేశారు. ముఖ్యంగా ప్రారంభ దశలో యెరూషలేములో ఉన్న క్రైస్తవులు దారుణమైనటువంటి హింసలకు గురి అయ్యారు. ముఖ్యంగా స్టెఫాను గారు మరణించిన తరువాత హింసలు ఎక్కువయ్యేసరికే యెరూషలేము పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వాసులు చెల్లాచెదురైపోయారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. అపోస్తులు మాత్రమే ఎన్ని హింసలు వచ్చినా కానీ ప్రారంభములో యెరూషలేమును అంటిపెట్టుకొని ఉన్నారు. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులారా, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము స్టెఫాను గారు మరణించిన తర్వాత 8వ అధ్యాయం 1వ వచనము. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసలు పాలయ్యను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదియా, సమరియా రాష్ట్రములలో చెల్లాచెదురైపోయారు. ప్రియులారా, ఈ సందర్భంగా ప్రారంభంలోనే మనం ప్రశ్నించుకుందాం. మనకంతా వాతావరణం సవ్యంగా ఉంది. చిన్న చిన్న అవరోధాలు రాగానే మనకేదో జరిగిపోతుందని క్రైస్తవ లోకం గగ్గోలు పెడుతుంది. కానీ మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతవరకు స్టెఫానులాగా ఆ యేసయ్య ప్రేమని 10 మందికి చాటి చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నాం? మనకు జరిగిన మేలులోని 10 మందికి అందించడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాసులు చెల్లాచెదరైపోయారు. యూదియా, సమరియా ప్రాంతాలలో చెల్లాచెదురైపోయారు.
మనం చాలాసార్లు ప్రియులారా ఉపగురువు డీకన్ అయినటువంటి స్టెఫాను గారి యొక్క పరిచర్య గురించి విన్నాం. ఆయన ఏ విధంగా వేదసాక్షిగా మరణించాడు, రాళ్లతోటి కొట్టబడి మరణించాడు విన్నాం. ఆయన మరణిస్తూ ఉండగా కూడా, ఓ యేసు ప్రభువా, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, వీరి పాపాలను క్షమించండి అని మోకరిల్లి ప్రార్థించటాన్ని మనం వింటాం. అయితే మరొక ఉపగురువు ప్రియులారా, మరొక డీకను, ఆయన పేరేంటంటే ఫిలిప్పు గారు, ఘనమైనటువంటి సువార్త ప్రచారం చేశాడండి. ఆయన సువార్త ప్రచారం చేస్తుంటే సైతానులు గడగడలాడి పారిపోయాయి. మంత్రతంత్రాలకు లోబడినటువంటి వాళ్ళు కూడా ఫిలిప్పు గారి దగ్గరికి వచ్చి జ్ఞానస్నానం పొందారు, మారు మనసు పొందారు. శక్తితో కూడినటువంటి, ఆత్మ శక్తితో కూడినటువంటి సువార్త ప్రచారాన్ని, దైవరాజ్య వ్యాప్తిని ఫిలిప్పు గారు చేశారు. అది కూడా ఎక్కడ? సమరియా ప్రాంతంలో. పిల్లల వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనం. చల్లాచెదురైన విశ్వాసులు సువార్తని ఎల్లయడలా బోధించుచుండిరి. ఆశ్చర్యం కదండి. ఒకవైపున హింసలు, చల్లాచెదురైపోతున్నారు. కానీ చల్లాచెదురైనటువంటి వెళ్ళిన ప్రతి చోటికి కూడా వాళ్ళు సువార్తను తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు సువార్తను బోధించారు, సువార్తను ప్రకటించారు. ఇది వాళ్ళు చేసిన గొప్ప కార్యం ప్రియులారా. ఎన్నుకొనబడినటువంటి 7 డీకన్లలో, ఉపగురువులలో ఫిలిప్పు గారు ఒకరు, స్టెఫాను గారు ఒకరు. స్టెఫాను గారు మరణించారు. ఇప్పుడు ఫిలిప్పు గారు. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సయ్యాను గురించి అతడి ప్రజలకు ప్రసంగించుచుండెను. మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి, అసలు డీకన్లను ఎందుకు ఎన్నుకున్నారండి? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటాం. ఏమని చదువుకుంటాం? అక్కడున్న కొంతమంది వితంతువులకి, కొంతమంది యూదయేతరులకి, అభాగ్యులకి సంఘములో న్యాయం జరగటల్లా. ఆ సహాయ సహకారాలు అందించేటువంటి దాతృత్వంలో వారికి సహాయం అందటల్లా. కాబట్టి అపోస్తులు దాన్ని భారంగా అనుకొని ఆ పరిచర్య చేయటానికి 7 డీకన్లను ఎన్నుకున్నారు. వారి పనేంటి? లౌకికమైన వ్యవహారాలను చక్కబెట్టడం. కానీ ప్రియులారా, ఆశ్చర్యం ఏంటంటే ఈ డీకన్లు కూడా ఆత్మవశులై దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే సైతాను శక్తులు పట్టినటువంటి వారు విడుదల పొందుకున్నారు. వాక్యాన్ని మనం చదువుకుంటే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనములో, కొంతకాలము జరిగిన పిదప శిష్యుల సంఖ్య పెరిగాను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యమునకు గురియగుచున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీయులపై సణుగుకొన్నారు. అందుచే 12 శిష్యులు అపోస్తులు శిష్యుల సంఘమును కూడబిలిచి, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యము చేయించు ఈ పరిచర్య యందు నిమగ్నులమై ఉండుట మాకు సమంజసము కాదు అని చెప్పి 7 డీకన్లను ఎన్నుకున్నారు. వాళ్ళ పని ఏంటి? డియాకోనియా గ్రీకు భాషలో అర్థం ఏంటంటే ప్రియులారా, సేవ చేయటం, పరిచర్య చేయటం. ఏ పరిచర్య? భౌతికమైన, లౌకికమైన పరిచర్య చేయటం. 7 ఎన్నుకున్నారు. ఆ ప్రతిపాదనకు సంఘమంతయు సమ్మతించను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతో నిండిన స్టెఫాను, ఫిలిప్పు, ప్రొకారు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతావలంబకుడగు అంటియోకియాకు చెందిన నికోలా అనువారిని వాళ్ళు ఎన్నుకున్నారు. వీళ్ళల్లో స్టెఫాను గారి గురించి మనకు బాగానే తెలుసండి. కొద్దిగా ఈ రోజున మనం లోతుగా ఫిలిప్పు గారి గురించి తెలుసుకుందాం. ఏం చేశారంట? స్టెఫాను గారు మరణించిన తర్వాత ఫిలిప్పు గారు సమరియా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మతోటి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే ఎన్ని అద్భుతాలు జరిగాయో చూడండి పిల్లారా. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించి విషయమును శ్రద్ధతో వినుచుండరి. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు
అతడు చేయుచున్న సూచక క్రియలు కనులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఫిలిప్పు గారి యొక్క పరిచర్య ఇది. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడుచున్నారు. అందుచే ఆ సమరయలోని జనులు ఎంతో సంతోషించరి. ఫిలిప్పు డీకన్ అంటే అది ఉపగురువు అండి. ఆయన అపోస్తలుడు కాడు. ఎందుకు ఎన్నుకొనబడ్డాడు? లౌకికమైన వ్యవహారాలు చక్కబెట్టడానికి ఎన్నుకొనబడ్డాడు. అటువంటి సమయంలో కూడా పరిశుద్ధాత్మ ఫిలిప్పు గారి ద్వారా మహా గొప్ప అద్భుతాలు చేశారు. దేవుని యొక్క సువార్తని సమరియా ప్రాంతమంతటా కూడా వెదజల్లేటట్లుగా ఫిలిప్పు గారిని ఒక పరికరముగా వాడుకున్నారు. ఏమి నేర్పిస్తుంది ఈ సందేశం మనకి? ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సువార్తికుడే. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సువార్తికుడు. సువార్త చెయ్యవచ్చు, సువార్త చెయ్యాలి విధిగా. గురువులు మఠవాసులు మాత్రమే కాదు, బోధకులుగా ముద్ర వేసుకున్నటువంటి వారు మాత్రమే కాదు. నిజమే, గురువులంగా మా మీద ఆ బాధ్యత ఎక్కువ ఉంది. కానీ మీ మీద కూడా అంతే విధంగా బాధ్యత ఉంది. మీ జీవితాల ద్వారా, మీ నడవడిక ద్వారా, మీ నడత ద్వారా మనందరము కూడా దేవునికి సువార్తను బోధించాలి. ఈ రోజున ఒక వీడియో కెమెరా ఉన్నట్టు ఫోన్ కొనటానికి ఒక షాప్కి వెళ్ళానండి. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న ఫోను కెమెరా కొంచెం పాడైపోయింది. దీని ద్వారా 1200 వీడియోలు తీసాం కాబట్టి దానిలో ఉన్నటువంటి కెపాసిటీ తగ్గిపోయింది, బ్లర్రింగ్ వస్తుంది, క్లారిటీ రాటల్లా. కాబట్టి మీలో కూడా చాలామంది సహాయం చేశారు. ప్రభు పేరిట మీకు అందరికీ ధన్యవాదాలు. అక్కడ నాకు తెలిసినటువంటి మన క్రైస్తవ సహోదరుడు ఉన్నారు. ఆ సెల్ ఫోన్ అదేవిధంగా ఆ షాప్లో ఆయన మేనేజర్గా చేస్తున్నారు. ఆయన నాతోటి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడండి. ఆయన ఎదురుగా బైబిలు, సత్యోపదేశ సంక్షేప పుస్తకం ఉంటుందండి. అక్కడ అంత పెద్ద షాపులో కూడా మెడలో జపమాలను తీయడం. చాలామంది అడిగారంట, ఇంతమంది వస్తుంటారు కదా అందరూ, అది ఎందుకు తీయటంటే అన్నారట, కానీ తీయలేదట. ఆయన నాతోటి ఈ రోజున సాక్ష్యం పలుకుతూ మాట్లాడాడండి, గొప్ప సాక్ష్యం. నేనే ప్రేరణ పొందాను. ఫాదర్ గారండి, నా నిజదేవునికి నేను సాక్షిగా ఉండాలి. నా దేవుడు నా జీవితంలో కొన్ని విషయాలు చెప్పాడండి. తాను కష్టాలలో ఉన్నప్పుడు, ఆపదలలో చిక్కుకున్నప్పుడు, సమయం దొరికినప్పుడు ఇంకా వివరంగా చెప్తానండి. ఏ రీతిగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టినప్పుడు ఆ నిజదేవుడైన యేసయ్య అతనిని ఆ ఆపద నుండి కాపాడాడు, ఆ సమస్య నుండి బయటపడేట్లుగా చేశాడు. నాకు చెబుతుంటే నా విశ్వాసమే బలపడిందండి. ప్రియులారా, అతను అంటాడు ఒక మాట. ఆ మేనేజర్ గారు అంటారు, ఫాదర్ గారండి, నేనిక్కడుండి ఒక క్రైస్తవుడిగా 10 మందికి నా మాట ద్వారా, నా ఓదార్పు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, చాలామంది పేదరికం నుంచి వస్తారండి ఇక్కడికి ఉద్యోగం కోసం, వాళ్ళకి నేను సహాయం చేయాలి. నా మంచితనము ద్వారా నేను క్రీస్తు ప్రేమను చూపించాలండి, క్రీస్తుకు సాక్షిగా ఉండాలండి అన్నాడు. ప్రియులారా, మనందరి బాధ్యత. ఫిలిప్పు గారు ఆత్మ ప్రేరణతో దేవుని యొక్క సువార్తను బోధిస్తే సైతానులు పారిపోయాయంటండి. కుష్ఠరోగులు స్వస్థత పొందారు, గుడ్డివారు, కుంటివారు స్వస్థత పొందారు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుంటే, పలువురు ప్రజల నుండి అపరిశుద్ధాత్మలు, సైతానులు బిగ్గరగా అరుచుచు బయటకు పారిపోయాను. ఫిలిప్పు వాక్యాన్ని బోధిస్తుంటే, సూచక క్రియలు చేస్తుంటే పక్షవాత రోగులు, కుంటివారు, గుడ్డివారు బాగు చేయబడ్డారు. అందుచే సమరయలోని జనులు ఎందరో సంతోషించారు. ఇక్కడ ప్రియులారా, ఇంకొంచెం లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అదే సమరయాలో
భూత వైద్యుడైనటి సిమియోనుడు కూడా ఉన్నాడు. ఒక సిమోనుడు కూడా ఉన్నాడు. అదే సమరయాలో ఒక భూత వైద్యుడైన సిమోనుడు కూడా ఉన్నాడు. అతనికి ఒక పేరు కూడా ఉందండోయ్. ఏంటంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 10వ వచనంలో మహాశక్తి అనబడు దేవుని శక్తి అని వీడే చెప్పుకొనిచున్నాడు. వాడికి పేరేంటండి? మహాశక్తి అన్నమాట. ఏం చేసేవాడంటే వాడు, చాలా ముఖ్యమైన వాక్యం అండి అదంతా కూడా. అప్పుడు ఆ నగరంలో ఈ అద్భుతాలు జరుగుతున్నాయి కదా, సమరియా నగరములో. అప్పుడు ఆ నగరములో సీమోను అని పేరు గల ఒకడు నివసించుచుండెను. కొంతకాలము పాటు అతడు తన మంత్ర విద్యచ్చే సమరియా దేశం అంతటిని మిక్కిలి ఆశ్చర్యములో ముంచెత్తను. మంత్ర విద్యతోటి ఆశ్చర్యంతో కలుపుతున్నాడు అందరినీ. అతడు తానొక గొప్పవాడనని చెప్పుకొని చుండెను. అందుచే ఆ నగరమందలి పిన్నలు పెద్దలు అతడు చెప్పిన దానిని శ్రద్ధతో వినుచుండెని. ఎవరు? ఈ మంత్రగాడు వినుచుండిరి. మహాశక్తి అనబడు దేవుని శక్తి వీడే అని వారు చెప్పుకొని చుండిరి. అతడు తన మాయలచే వారికి ఎంతో కాలం ఆశ్చర్యం కలిగించుటచే వారు అతని శ్రద్ధతో ఆలకించరి. ఇక్కడ చూడండి ప్రియులారా, మోషే హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కర్రని కింద వేశాడు. ఏం జరిగింది? పాంగా మారింది. వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కర్రల కింద వేశారు. కానీ ఏమైంది? మోషే కర్ర వాళ్ళ కర్రను మింగేసింది. కొద్దిగా శ్రద్ధగా ఆలకించండి. ఈ లోకములో సాతాను ప్రభావం ఉంది, చెడు ప్రభావం ఉంది, చీకటి ప్రభావం ఉంది, కాదంటల్లా. కానీ బిడ్డలారా, దేవుని శక్తి ముందు, నువ్వు నమ్మినటువంటి దేవుని శక్తి ముందో, నువ్వు విశ్వసిస్తున్నట్టు నిజదేవుని శక్తి ముందో సైతాను నాటకాలు చల్లవు, సైతానిక మంత్రతంత్రాలు పారవు. నీవు నిజదేవుని నమ్మావు. ఇక్కడ ఏం జరుగుద్దో వినండి. దేవుని సేవకుడైనటువంటి ఫిలిప్పు గారు దేవునికి సువార్తను బోధిస్తుంటే సైతానులు పారిపోతున్నాయి. పక్షవాత రోగులు స్వస్థత పొందుతున్నారు, గ్రుడ్డివారు కుంటివారు స్వస్థత పొందుతున్నారు. అదే సమరియాలో సిమియోనుడు అనేటి భూత వైద్యుడు ఉన్నాడు. వాడు కూడా పేరు పొందాడు. మంత్రతంత్రాలు భూత వైద్యాలు చేశాడు, సైతాను శక్తులను ప్రయోగించాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో వినండి జాగ్రత్తగా ప్రియులకు దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనము. కానీ ఫిలిప్పు దేవరాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను జ్ఞానస్నానం పొందారు. ఇక్కడ అసలైన విషయం వస్తుంది. ఆ బోధనను వినిన సిమియోను కూడా విశ్వసించాడు. చూడండి, సైతాను బోధకుడైనటువంటి మాంత్రికుడైనటువంటి సిమియోనుడు కూడా విశ్వసించాడు. అందుచే అతడు జ్ఞానస్నానమును పొంది ఫిలిప్పు చెంతనే ఉండెను. ఎవరి చెంత ఉన్నాడు? ఫిలిప్పు దగ్గరే ఉన్నాడు. ఫిలిప్పుచే చేయబడుచున్నటి సూచక్రియలు గొప్ప అద్భుతాలను చూచి అతడు నివ్వెరపడిపోయెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో నా దగ్గరికి కొంతమంది వస్తున్నారు ప్రార్థన కొరకై. సాతాను శక్తుల చేత, సాతాను భయము చేత పీడించబడుతున్నటువంటి వారు. ఈనాడు ఈ వాక్యాన్ని బోధించడానికి ముందుగా ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చారు. వారింటిలో వారి పాప ఏ విధంగా వేదన పొందుతుంది, బాధ పొందుతుంది అని చెప్పి మేము స్తుతి ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకొని 1 గంట సేపు ఆ తర్వాత వారు శాంతిని పొందుకొని ఇంటికి తిరిగి వెళ్ళటం జరిగింది. ప్రియులారా, ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక మాట. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు నిజదేవుడు. ఫిలిప్పు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే సైతానులు వాటంతటవే పారిపోయాయి. నీ దేవుని ముందు సాతానులు నిలబడలేవు. నన్ను నమ్మండి బిడ్డలారా,
నేను గురువుగా ఇటువంటివి ఎన్నో చూశాను. విచారణలో నా దగ్గరకు వచ్చి అది నన్ను పిలిపించుకొని ఆ ప్రార్థనా విధానం, నేనిక్కడ మాయలు మర్మాలు మంత్రాల గురించి మాట్లాడతల్లా. దేవుని శక్తి, చీకటి శక్తి, దేవుని శక్తి, సైతాను శక్తి ఈ లోకంలో ఉంది. కాబట్టి బిడ్డలారా, నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు నిజదేవుని పిల్లలు, దేవుని చేత జ్ఞానస్నానము ద్వారా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వారు. మీ మీద సాతానుడికి అధికారం లేదో, మీ జోలికి రాడో. నువ్వు అధికారాన్ని ఇస్తే ఎవడేం చేయలేడు, నువ్వు లొంగిపోతే ఎవడేం చేయలేడు. నువ్వు కూర్చొని రావా అన్నామనుకో వచ్చి కూర్చుంటాడో. డోంట్ అలౌ హిమ్. వాడిని అసలు నీ దగ్గరికి రాని మాకు. నువ్వు చెప్పు గుండెల మీద చెయ్యేసుకొని, నా నిజదేవుడున్నాడు, నీకు అధికారం లేదు నా బిడ్డల మీద, నా కుటుంబం మీద, నా సమస్తం మీద నీకు అధికారం లేదు. సైతానుడికి చెప్పగలగాలి, నువ్వు ధైర్యంగా ఉండగలగాలి. నీ ధైర్యం ఎవరు? నీ యేసయ్య. మరణాన్ని, సైతానుని, సమాధిని, సిలువను గెలిచినట్టు ఆ దేవుడు నీ ధైర్యం కావాలి. నమ్ము బిడ్డ, లొంగమాకో. ఆడెవడండి? వాడిని కూల్చేశాడు, వాడి కారలు పీకి వేశాడు, అప్పుడప్పుడు తోక ఆడిస్తాడు మన దగ్గర. హీ హ్యాస్ నో రైట్ ఆన్ యూ, హీ హ్యాస్ నో పవర్ ఆన్ యూ. నీ మీద వాడికి అధికారం లేదు. నువ్వు అట్టగాదు, నాకు కట్టించుకుంటా 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 ఏంటి తాయెత్తులు, నల్లదాళ్ళు, ఎర్రదాళ్ళు ఏం చేయలేడు దేవుడు. ఇంకా నీ అంతటి నువ్వే ఆవాహించుకుంటున్నావు. జరిగేది ఇదే చాలా చోట్ల. అంతా ముదిరిన తర్వాత పరిగెట్టుకుంటూ రావటం, వాటిని దరిచారని మాకు. ఏం జరుగుతుంది? వాళ్ళ ఫిలిప్పు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే సైతానులు పట్టినటువంటి వారు పారిపోయారు. మన మీద అధికారం లేదండి వాడికి, మన జోలికి రాలేడు. బలహీనులం కావచ్చు, మన బలం యేసయ్య. మన బలం ఎవరు? యేసయ్య. ఆయన దగ్గరికి వెళదాం. ఏం చేశాడు? ఆ భూత వైద్యుడైన సిమియోనుడు కూడా క్రీస్తుని విశ్వసించాడు, క్రీస్తును నమ్మాడు, క్రీస్తు చెంతకు వచ్చాడు, ఆ యొక్క జ్ఞానస్నానాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, ఈ సందర్భంగా నీలో ఉన్న శక్తి సైతాను శక్తి కంటే గొప్పది. ఒక ప్రశ్న వేస్తాను, వినండి. మా అబ్బాయికి జ్వరం తగ్గటం లేదని తాయెత్తు కోసం వెళ్ళా. ఎందుకు? నువ్వు నమ్మిన దేవుడు ఆ తాయెత్తు కంటే గొప్పవాడు కాడా? నువ్వు నమ్మిన దేవుడు రోగాలు నయం చేయలేడా? వద్దో, మనకొద్దవి. ఆ సాతానుగాడికి, సాతానుకు చెందిన మంత్రతంత్ర విద్యాలతో చేసింది ఏదైనా ఒక్కసారి మన ఇంటిలోనికి అడుగు పెట్టనితే అయిపోయినట్టే. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఆ సాతానుకి మన మీద అధికారాన్ని ఇవ్వకూడదు. యెషయా గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో ఒక గొప్ప మాట ఉంటుంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. ప్రియులారా, మీలో ఎవరైనా కానీ ఒకవేళ మాకేదో జరిగిపోతుంది, మాకెవరో ఏదో చేశారంటే వద్దు, వదిలేయ్. కొద్ది గట్టిగా మాట్లాడుతున్నా. ఎందుకని అంటున్నా ధైర్యంగా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీ మీద ప్రయోగించుటకు చేసినటువంటి ఏ ఆయుధము నీకు కీడు చెయ్యజాలదో. నీ మీద ప్రయోగించుటకు చేసినటువంటి ఏ ఆయుధము కూడా నీకు కీడు చెయ్యలేదు. ఎందుకని? నీ దేవుడు నీలో ఉన్నాడు, దివ్యస ప్రసాదాన్ని స్వీకరిస్తున్నావు, జపమాల నీ దగ్గరుంది, శిలువ స్వరూపం ఉంది. ప్రియ దేవుని బిడ్డ,
నీ మీద ప్రయోగించటానికి నీ ఇంటి ప్రక్కన వాళ్ళ, నీ శత్రువులా, నీ విరోధులా, ఎవరైనా కానీ, ఏదైనా కానీ, ఏదైనా ఆయుధాలు, తంత్రాలు, మంత్రాలు అనుకుంటున్నావా? నమ్ము నన్ను, నీ మీద అది ప్రయోగం జరగదో. నువ్వు దేవుని బిడ్డవి. నీ చుట్టూ దేవుడు కంచెని వేశాడు దేవదూతలని. అవును ప్రియులారా, వినండి జాగ్రత్తగా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనము. నీ మీద ఉపయోగించుటకై చేసినట్టు ఏ ఆయుధము, అది బాకు కావచ్చు, కత్తి కావచ్చు, బాట కావచ్చు, నీ మీద ప్రయోగించడానికి చేసినట్టు మంత్రం కావచ్చు, తంత్రం కావచ్చు, ఏది కూడా అంటండి, నీ మీద ఏ ఆయుధము కూడా నీకు కీడు చెయ్యజాలదో. ప్రియులారా, ఈ విశ్వాసం మనకు ఉండాలి. క్రైస్తవులమైన మనం ప్రియులారా, యెహోషువతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు భయపడ మాకు, ముందు భయమే మనల్ని చంపేస్తుంది సగం. యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనములో, నేను చెప్పినట్లుగా ధైర్యస్థైర్యములు అవలంబింపము, నిర్భయముగా నిస్సంశయముగా వర్తింపము, నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళల నీకు తోడుగా ఉండును. నువ్వు భయపడవలదో, నీ దేవుడైన ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. విశ్వసించో, విశ్వాసముతో జీవించు, దేవుడు నీకు శక్తినిస్తాడు. ఈనాడు ప్రియులారా, ప్రధాన అంశం ఏమిటి అంటే, ఫిలిప్పు గారు, అవును, ఏ రీతిగా దేవుని యొక్క సువార్తను బోధిస్తుంటే సైతానులు పారిపోయాయి. నీవు కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు సాతానుడు అనేటువంటి వాడు పారిపోతాడు. అది కుటుంబంలో శోధనల రూపంలో వస్తుందా, భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో చికాకులున్నాయా, చిందరవందర ఉందా? నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు అడుగో, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వేడుకో, నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు. నీ దేవుడు గొప్ప దేవుడు. నువ్వు నమ్మిన దేవుని ముందు ఇవి పనిచేయో. వినండి వాక్యాన్ని. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 7వ వచనములో, ఫిలిప్పు గారు దేవుని యొక్క సువార్తను బోధించుచుండగా పలువురు నుండి అపవిత్రాత్మలు బిగ్గరగారుచుచు పారిపోవుచుండెను. పక్షవాత రోగులు, కుంటివారు, గుడ్డివారు బాగు చేయబడ్డారో. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీకు పక్షాన ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనము, యోహాను రాసినట్టు మొదటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనం ఏమని చెప్తుందంటే, లౌకికులలో ఉన్నటువంటి శక్తి కంటే దేవుని నమ్మిన నీలో ఉన్న శక్తి ఎన్నో రెట్లు గొప్పది. లోకానుసారులైనటువంటి వారిలో ఉన్న శక్తి కంటే నీలో ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క శక్తి ఎన్నో రెట్లు గొప్పది. కాబట్టి బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు మనకు తెలియని ధైర్యం రావాలి. అక్కడ సమరియాలో ఫిలిప్పు గారు దేవుని యొక్క సువార్తను బోధిస్తే ఏం జరిగిందంటండి? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 8వ వచనం, అందుచే ఆ సమరియాలోని జనులు ఎంతో సంతోషించరి, ఆనందించారు, సంతోషించారు. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆ యేసయ్య నీతో ఉంటే నీవు కూడా సంతోషించాలి. భయంతో ఉండకూడదు, భయంతో ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. ప్రియులారా, ముగింపుగా ఒక మాట చదువుకుందాం, ఒక అంశాన్ని ధ్యానం చేద్దాం. ఈ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారు సమరియా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ దేవుని యొక్క సువార్తను బోధించారు. దేవుని యొక్క సువార్తను బోధించిన తర్వాత అక్కడ చాలామంది జ్ఞానస్నానం పొందారని మనం చదువుకుంటాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 12వ వచనం, కానీ ఫిలిప్పు దేవుని యొక్క రాజ్యమును గుర్చినటువంటి యేసుక్రీస్తు నామమును గుర్చి సువార్తను బోధించుచుండగా
వారు అతనిని నమ్మి పురుషులు స్త్రీలు జ్ఞానస్నానం పొందారు. ఎంతోమంది జ్ఞానస్నానం పొందారు. ఇక్కడ ముఖ్యమైన అంశాన్ని ఒకటి ధ్యానించి ముగించుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 14వ వచనం, సమరియలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించరని యెరూషలేమునందరి అపోస్తులు విని పేతురు యోహానును వారి వద్దకు పంపించారు. వినండి ప్రియులారా, పేతురు యోహాను సమరియాకి వెళుతున్నారు. వారు అక్కడికి చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించరి. ఏలయనా అప్పటికి ఇంకను వారి మీదకి పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వారు జ్ఞానస్నానం మాత్రమే పొందియుండిరి. అప్పుడు పేతురు యోహాను వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. కొంచెం మనసును లగ్నం చేసి నాతో పాటు ధ్యానం చేయండి. ఫిలిప్పు గారు సమరియాకి వెళ్ళారు, దేవునికి సువార్తను బోధించారు. ఫిలిప్పు గారు ఎవరు? డీకను, ఉపగురువు. అక్కడ వాక్యాన్ని బోధించటం మాత్రమే కాదు, అనేకులకు జ్ఞానస్నానం కూడా ఇచ్చారు యేసుక్రీస్తు నామములో. అక్కడ చాలామంది జ్ఞానస్నానం పొందుతున్నారని తెలుసుకొని యెరూషలేములో ఉన్న అపోస్తుల బృందం పేతురు గారిని యోహాను గారిని వాళ్ళ దగ్గరికి పంపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు పేతురు గారు యోహాను గారు వారి మీద చేతులు ఉంచి పవిత్రాత్మ అభిషేకాన్ని వారికి ఇచ్చారు. ఇవి రెండు దివ్య సంస్కారాలు. జాగ్రత్తగా ఆలకించండి. జ్ఞానస్నానం అయిపోయింది. ఇప్పుడేం పొందుకుంటున్నారు వాళ్ళు? పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని పొందుతున్నారు. ఇవి రెండు దివ్య సంస్కారాలు. వీళ్ళు పేతురు యోహానులు రాకమునిపే ఫిలిప్పు గారి ద్వారా జ్ఞానస్నానాన్ని పొందుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జ్ఞానస్నానములో కూడా మనం పవిత్రాత్మను పొందుకున్నాం. కానీ ప్రియులారా, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యములో ఆ పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును మనం పొందుకుంటాం. మనం సువార్త యోధులముగా, దేవుని యొక్క సైనికులుగా మనం మారతాం. గమనించండి, ఫిలిప్పు గారు ఎందుకు మరి పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని ఇవ్వలేదు? ఆయనకు అధికారం లేదు. కాబట్టి యెరూషలేము నుండి ఎవరు వచ్చారు? డైరెక్ట్గా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పరిపూర్ణమైన గురుత్వాన్ని కలిగినటువంటి పేతురు యోహానుడిద్దరు వచ్చి వారిపై చేతులు ఉంచితే అప్పుడు వారు పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని పొందారు. శ్రీసభలో 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బైబిల్ ఆధారితమైనటువంటివి. వాళ్ళు జ్ఞానస్నానం పొందారు కదా ఫిలిప్పు చేత. మళ్ళా యెరూషలేము నుండి పేతురు యోహానులు వచ్చి పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని ఎందుకు ఇచ్చారు? అది అలా జరిగింది. వారికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అపోస్తులకి. అపోస్తుల యొక్క వారసత్వంలో ఇప్పుడు బిషప్ గారు వస్తారు. అందుకనే భద్రమనభ్యంగనం ఇవ్వడానికి బిషప్ గారు వస్తారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా కానీ బిషప్ గారు రాలేకపోతే ఆయన అధికారాన్ని ఎవరికైనా ఇచ్చి పంపిస్తారు. డెలిగేషన్ అంటారు. దివ్య సప్రసాదాన్ని ఇవ్వడానికి వివిధ రూపాలలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో రోమన్ కథోలిక శ్రీసభలో ఉన్న 7 దివ్య సంస్కారాలు కూడా పరిపూర్ణంగా బైబిలు ఆధారితమైనటువంటివి. మొట్టమొదటిసారిగా ఈ దివ్య సంస్కారాలు ఎప్పుడు తీసేశారో తెలుసా? ప్రొటెస్టెంట్ వాళ్ళు మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత. బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా సంఘాలకి ఒక జ్ఞానస్నానం మాత్రమే దివ్య సంస్కారం, మిగిలిన ఏ దివ్య సంస్కారాలు ఉండవు. ఈ రోజున మన ప్రశ్న ఏమై ఉండాలంటే, మరి ఒకవేళ జ్ఞానస్నానము ద్వారానే పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యం వచ్చి ఉన్నట్లయితే మరి పేతురు యోహానులు మరి యెరూషలేము నుంచి వచ్చి పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యం ఇవ్వటం ఎందుకు? కాబట్టే తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఒకవేళ పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యం ఇంకా ఇవ్వకపోతే దయచేసి వాళ్ళు పెద్దోళ్ళైనా పెళ్ళైనా కానీ ఇప్పటికైనా కానీ వారికి పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని ఇప్పించండి. పిల్లల్లో ఆత్మీయ బలం పెరుగుతుంది, ఆత్మీయ శక్తి పెరుగుతుంది, ఆత్మలో నివసించటం నేర్చుకుంటారు. కాబట్టి పిల్లరా, ఈ రోజున ఫిలిప్పు గారు సమరియాలో చేసిన గొప్ప సేవ,
ఆ సేవలో మనకు నేర్పించేటువంటిది ఏంటి? దేవుని శక్తి ముందు సైతాను శక్తి నిలబడలేదు, దేవుని శక్తి ముందు సైతాను శక్తి తట్టుకోలేదు. కాబట్టి మీరు భయపడొద్దు, చిన్న చిన్న అపోహలకి కంగారు పడమాకండి, టెన్షన్ పడిపోమాకండి ఏదో అయిపోతుందని. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన ఆయుధాన్ని పొందుకోండి, దివ్యబలి పూజకి వెళ్ళండి, దివ్య సప్రసాదాన్ని పొందుకోండి. జపమాల, శిలువ స్వరూపము, పవిత్రమైన తీర్థాలు, బైబిల్ గ్రంథం మీ కుటుంబంలో ఉండాలి. ఆ ఉన్న చాటకి సాతానుడు రాడు, గడగడలాడతాడు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు ఉపగురువు డీకన్ అయినటువంటి ఫిలిప్పు గారి ద్వారా అద్భుతమైన పరిచర్య చేసినట్లుగా మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. ఓ యేసయ్యా, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మీరు వాగ్దానం చేయించున్నారు తండ్రి, మీ కొరకు నేను మరొక ఆదరణకర్తను పంపిస్తాను, మీకు తోడుగా ఉంటాడని పలికారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆత్మవశులై ఆత్మశక్తితో దేవుని యొక్క సువార్తను బోధిస్తుంటే ఎంతోమంది మారు మనసు పొందారు, సాతానులు పారిపోయాయి, స్వస్థతలు పొందుకున్నారు. అదేవిధంగా సాతాను శక్తి చేత నడిపించబడుతున్న సిమియోనుడనేటువంటి మంత్రగాడు కూడా మారు మనసు పొందుకున్నాడు. ఓ యేసురాజా, ఈనాడు నీ కృప, నీ పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకాన్ని మాకు దయచేయండి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు నింపండి, దీవించండి, ఆశీర్వదించండి. ఓ యేసురాజా, ఓ ప్రేమామయుడా, నీ వలనాడు వాగ్దానం చేశావు, ఆదరణకర్తను మీకు ఇస్తానని పలికావు. నీకు స్తోత్రాలు, వందనాలు. నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయండి. మాలో ఉన్న కంగారు, మాలో ఉన్నటువంటి ఆ టెన్షను, కలతలు, భయాందోళనలు తొలగించండి. నేను నమ్మిన బిడ్డలుగా మాకేమీ జరగదు. అదేవిధంగా మేము కూడా విశ్వాసపాత్రులముగా వాక్యాన్ని చదువుతూ, ప్రార్థనా జీవితాన్ని గడుపుతూ, నీ సన్నిధికి వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ నీ వలన కృపను పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ఓ యేసయ్యా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే భయాలతో ఉన్నారో, ఎవరైతే ఆందోళనతో ఉన్నారో, వివిధ రకాల చీకటి శక్తులతో బాధపడుతున్నామని అనుకుంటున్నారో, ఈ క్షణంలో ఈ వాక్య పరిచర్యలో ఈ ప్రార్థనలో పాల్గొంటుండగా వారందరికీ విడుదల కలుగునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకించునుగాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురుగాక, అశుద్ధాత్మ కిడుల నుండి విడుదల పొందుదురుగాక, విమోచన పొందుదురుగాక, పరిపూర్ణమైన స్వస్థత, మనశ్శాంతి, ఆత్మీయ శాంతి పొందుదురుగాక. ఓ యేసురాజా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడినటువంటి శక్తితో హస్తాలతో తాకి స్వస్థపరచండి. వివిధ ఉద్దేశాల కొరకే ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. ప్రభువా, ఇదిగో ఈ పరిచర్య కొరకే సహాయపడుతున్నటువంటి ఉదారంగా ఉన్నట్టు బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి ఈ వీడియో తీయటానికి ఉపయోగించేటువంటి ఆ యొక్క పరికరాన్ని, ఆ కెమెరా ఫోన్ను కొనడానికి సహకరించినటువంటి వారు, వంతు సహకారాన్ని అందించినటువంటి వారందరి కొరకే ప్రత్యేకంగా నా బాధ్యతగా ప్రార్థిస్తున్నాను. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వారు చేస్తున్నట్టు ప్రతి సహాయానికి కూడా వారికి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా దీవించండి. చెయ్యాలని ఆశ ఉన్నా చెయ్యలేక ఉన్నటువంటి వారిని దీవించండి ప్రభుగా. వారి మంచి మనసును దీవించండి నాయన. అదేవిధంగా గర్భఫలము కొరకై, పిల్లల చదువుల కొరకై, ఎంట్రన్స్ పరీక్షలు రాస్తుండగా పిల్లల చదువుల కొరకై ప్రార్థించమని ప్రత్యేకంగా అడుగుతున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభుగా. మంచి జ్ఞానంతో నింపండి, శక్తితో నింపండి. అప్పుల బాధలో ఉన్న బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి, విమోచన దయచేయండి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ బంధాన్ని సఖ్యపరచండి, బలపరచండి, దృఢపరచమని ఈ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి ఉద్దేశాలని ఈ వీడియో కింద ఎవరైతే ఉంచుతున్నారో ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా తలంచి నెరవేర్చమని మన ఆదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలని, మీ బిడ్డలని
చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. ఆమేన్.